నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జల్ జీవన్ మిషన్ 2.0 ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం, కేంద్ర మంత్రి సిఆర్ పటేల్. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. నాలుగు రోజుల పర్యటనలో కుప్పం చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. పాలి హౌస్ పరిశ్రమకు స్థల పరిశీలన చేసిన చైర్మన్ షబ్బీర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే థామస్. అభిమాన నేత సీకే బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు. విజయవాడలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో కీలక సమావేశం. గుంటూరు అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక సమీక్ష, పనులు వేగవంతం చేయాలని ఆదేశం. జల్ జీవన్ మిషన్ 2.0లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై సంప్రదించామన్నారు. ఈ మిషన్ పొడిగింపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రతిపాదనకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చామని, ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నామన్నారు. మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన త్రాగునీటిని అందించాల్సి ఉందని, 2024 కంటే ముందు మంజూరు అయిన పథకానికి అనుగుణంగానే ఈ మిషన్ పొడిగింపు తిరిగిందన్నారు. ఏపీలో నీటి నాణ్యతను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలన్నారు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజా దర్బార్లో ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యను విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలను స్వీకరించారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఏపీ ఫైబర్ నెట్ లో కాలం తీరిన బాక్సులకు 59 రూపాయల రెంటల్ ను తొలగించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను సంబంధిత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ వారికి హామీ ఇచ్చారు. 4 రోజుల పర్యటనలో భాగంగా కుప్పం చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి మంగళ హారతులు ఇచ్చారు. కుప్పం మండలంలోని వసనాడు గ్రామానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. అనంతరం బాంకలతోటి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొని అంగన్వాడీ సెంటర్లను సందర్శించనున్నారు. మొత్తం புரியும். சென்னையில் தான் தொந்தரவு இல்லை. முக்கியமா
ಮಂಗಳಕೋಟಿ ಪಂಚಾಯತಿಗೆ ಮೇಡಮ್ ಇದೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದದ್ದು. நீங்க எல்லாரும் கூட மக்கள் வந்து மேடமுக்கு வரவேற்பு கொடுத்ததுக்கு உங்களுக்கு எல்லாரும் கூட நன்றி 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 வணக்கம். இந்த மக்களோட பஞ்சாயத்துல முக்கியமா மேடமுக்கு வயசு கம்மியா பண்ணுவாங்க. தமிழ் தெரியும் மேடமுக்கு, பேசுறது புரியும். ஏன்னா மேடம் கூட தமிழ்நாடு சென்னையில் தான் பிறந்து வளர்ந்து அப்புறம் ஹைதராபாத் போந்து தமிழ் புரியும். யாருன்னா உங்களுக்கு எதனா இது முக்கியமா மங்கள்தோட்டி பஞ்சாயத்துக்கு ஒரே ஒரு தெலுங்குதேசம் பார்ட்டி. அது யார் செஞ்சது? நம்ம சந்திரபாபு நாயுடு. நம்ம அதிருஷ்டம் என்னன்னா எல்லாரும் ஒரு எம்எல்ஏக்கு ஓட்டு போடுற அதிருஷ்டம் நம்ம அதுதான் நம்ம స్పెషల్. ఒకే ఒక విషయం మీకు எல்லாரும் புரிஞ்சுக்கணும். చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అమ్మ చూస్తుండగా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు భారతం పుట్టింది, ఒక మహిళ ఏడిస్తే ఏ చిన్న సమస్య వస్తేనో మనమంతా మహిళలు చాలా బాధపడిపోతాం. మా పిల్లోడు సైకిల్లో పడిపోయాడు, మా భర్త పనిచేసే చోట స్పృహ తప్పి పడిపోయాడని. కానీ 40 సంవత్సరాల రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర చేసినటువంటి నాయకుడు, దేశంలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి నాయకుడు, ఒక అనామకుడు, ఒక అపరిచితుడు, ఒక సైకో శాడిస్టు ఆ రోజు లేని పాలీహౌస్ పరిశ్రమకు పాలీహౌస్ చైర్మన్ షబీర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే థామస్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, ఆర్డీఓ శ్రీనివాసులు స్థల పరిశీలన చేశారు. ఎస్ఆర్పురం మండలం పాతపాలెం రెవెన్యూ, జిఎంఆర్పురం రెవెన్యూలో పాలీహౌస్ పరిశ్రమ నిర్మాణానికి స్థలాన్ని పాలీహౌస్ చైర్మన్ మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పరిశీలించారు. అలాగే పాలీహౌస్ పరిశ్రమ నిర్మిస్తే ఈ పాలీహౌస్ పరిశ్రమలో సుమారు 2000 మందికి ఉపాధి కల్పిస్తామని, అలాగే పరిశ్రమ పక్కనే చిత్తూరు ఎక్స్ప్రెస్ హైవే ఉండటం పరిశ్రమకు మంచి పరిణామమని పాలీహౌస్ చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి జెడ్ ఎం సుబ్బారావు, తహసీల్దార్ లోకనాథ్, ఎంపీడీఓ వనజ, విఆర్ఓ చంద్రబాబు, ఎస్ఆర్పురం మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, పాలసముద్ర మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. కొంచెం సైలెంట్ సార్. ఓకే సార్. చిత్తూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే ప్రజా నాయకులు సీకే బాబు పుట్టినరోజు వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. సీకే బాబు నివాసం వద్ద అభిమానులు, రాజకీయ ప్రముఖులు సందడి నెలకొంది. చిత్తూరు రాజకీయాల్లో తిరుగులేని నేతగా, మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన సీకే బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని ఆయన నివాసం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. తెల్లవారుజాము నుంచి అభిమానులు, అనుచరులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టారు. సీకే బాబుకు గజపాలతో సత్కరించి కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సీకే బాబు ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో మద్దతుదారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అనంతరం 7 హిల్స్ టీవీ సీఈఓ గుడివాడ మోహన్, 7 హిల్స్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ గురజాల సురేష్ సీకే బాబుని సత్కరించి సన్మానించారు. అట్లే చూడండి, కొంచెం జనికి రానట్లేదునా? ఓకేనా? అట్లే పట్టుకోండి సార్. సార్ ఒకసారి ఓకే.
బయలుదేరేటప్పుడు ఓకే రైట్ కొంచెం సైడ్ కొంచెం అట్లే లోపలికి విజయవాడలో జనసేన పార్టీ రాజకీయ సందడి నెలకొంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత కమిటీల నియామకం వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ అంతర్గత కమిటీల నియామకంపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే పార్టీలో దాదాపు 15 లక్షల మంది సభ్యులు చేరినట్లు సమాచారం అందిందని, నేటితో ముగియనున్న సభ్యత్వ నమోదు గడువును మరో 3 రోజుల పాటు పొడిగించే అంశంపై చర్చించారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పాత్ర, నియోజకవర్గాలు అభివృద్ధి పనులు పర్యవేక్షణపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సిద్ధం చేయడంపై సమీక్షించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు రామాంజనేయులు, నసీర్, గల్లా మాధవితో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. నగరంలో పెండింగ్ లో ఉన్న రోడ్ల అభివృద్ధి, డ్రైన్ల నిర్మాణంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. పనుల్లో జాప్యం లేకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు టీడ్కో ఇళ్ల అప్పగింత, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భవన నిర్మాణం మరియు లేఅవుట్ అనుమతులు, దరఖాస్తులతో పాటు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు వీలైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు. పరమనేరులో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గుడియార్థం రోడ్డు సర్కిల్ వద్ద వాహనాలు ఆపి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహన రికార్డులు సరిగా లేని వారికి జరిమానా విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇలా భాష చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు టౌన్లో డ్రంక్ డ్రైవ్ ప్లస్ అట్లే ఈ ట్రిపుల్ రైడింగ్, ముఖ్యంగా యూత్ ఫాస్ట్ నడుపుతున్నారా లేదా అనేది ఫాస్ట్ నడపకుండా ఉండడం కోసం ఈ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం అనేది. ఇందులో భాగంగా వాళ్ళ వెహికల్ రికార్డ్స్, వాళ్ళ
ప్లస్ వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నారా లేదా, ప్లస్ వాళ్ళకి ఆర్సీ ఉందా లేదా, ముఖ్యంగా బండ్లకి ఆర్సీ ఉందా లేదని వెరిఫై చేస్తున్నాము. ఏదైనా లేకపోతే దానికి జరిమానా విధిస్తున్నాము. ముఖ్యంగా టౌన్లో నడిపినప్పుడు చాలా జాగ్రత్తలు నడపండి. ఈ మధ్యన రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువైనాయి, అందువల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి తాగి బండి నడపడము, అదేవిధంగా ఓవర్ స్పీడ్, అదే ముఖ్యంగా ఈ టౌన్లలో ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఓవర్ స్పీడ్ పోవడము, ఇలాంటివన్నీ ఎవరు చేయొద్దండి. ఒకవేళ మా దృష్టికి వచ్చినట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి, కేసులు రిజిస్టర్ చేయబడతాయి, ప్లస్ ఫైన్ కూడా ఇంపోజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సార్ మైనర్లు చాలా ర్యాష్గా వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు సార్, దీనిపైన వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఈరోజు కండక్ట్ చేస్తానైతే ముఖ్యంగా మైనర్లు కానీ యూత్ కానీ ఎవరైనా ఫాస్ట్గా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే బండ్లు నడుపుతున్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకే ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈ టౌన్లలో ముఖ్యంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో చేయాల్సి వస్తుంది. సార్ వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తారు సార్? తల్లిదండ్రులు ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ వాళ్ళకి పట్టుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి ఎవరైతే మైనర్ నడిపింటారో వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు రోడ్ యాక్సిడెంట్ చేసి ఇట్లా అయినట్టయితే వాడి మీద కేసు అవుతుంది. ప్లస్ వాళ్ళు మైనర్లు బండి ఇచ్చినందుకు మైనర్ల మీద తల్లిదండ్రుల మీద కూడా కేసు బుక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కోర్టులో రికార్డ్ ఫిల్అప్ చేసి రికార్డెడ్గా వాళ్ళకి ఎఫ్ఐఆర్ అయిందనుకో రికార్డెడ్గా వాడి పేరు మీద ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కూడా రికార్డెడ్గా ఎఫ్ఐఆర్ ఉంటుంది. కాబట్టి దయచేసి చిత్తూరు నగరం 3వ డివిజన్ లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. నగరంలో దొంగలు స్వేర విహారం చేస్తూ సీసీ ఫుటేజ్ కి చిక్కారు. రాత్రి సమయంలో గుర్తుపట్టని విధంగా చేతిలో రాడ్లు, ముఖాలకు మాస్కులు ధరించి స్వేర విహారం చేస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ దొడ్డిపల్లి, తేజానగర్ ప్రాంతాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మానుష్యంగా ఉన్న ఇళ్లను, శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దొంగలు తిరుగుతున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. దేశంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు మంచి గమ్యస్థానం, బెస్ట్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ ఉందని టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేంద్ర కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర పరిశ్రమ చరిత్రలో కొత్త చరిత్ర లిఖించిన ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అన్నారు. అనకాపల్లి జిల్లా రాజకీయపేటలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరగడం గొప్ప పరిణామం అన్నారు. ప్రపంచ అగ్రస్థాయి పరిశ్రమ అయిన ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద సమీకృత ఉక్కు కర్మాగారంకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, పరిశ్రమ అధిపతులు చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం గొప్ప చేంజ్ మేకర్ అన్నారు. 1.50 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు అవుతుందని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాల ఉపాధి లభించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ కమిటీ సభ్యులు మోహన్ రాజ్, ధరణి ప్రకాష్ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఏఎంఎన్ఎస్ సంస్థ యాజమాన్యం కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర పరిశ్రమ చరిత్రలో ఒక పెద్ద గేమ్ చేంజర్గా మిగులుతుంది. ఒకసారి మనం ఈ పరిశ్రమ గురించి పరిశీలించినప్పుడు ఈ ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనేది ఏఎంఎన్ఎస్ సంస్థగా ప్రపంచంలో ఒక అగ్రశ్రేణి సంస్థగా ఉంది. ఈ సంస్థ రాష్ట్రంలో
50 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నది. 5,455 ఎకరాల్లో 2 దశలలో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. మొదటి దశలో 2,600 ఎకరాల్లో ఏర్పాటు అవుతుంది. ఇందుకోను 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనున్నారు. మొదటి దశ ఉత్పత్తిగా 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాబోతుంది. అదే రెండవ దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. మొత్తంలో ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీళ్లు మన రాష్ట్రంలో ఈ ఒక్క పరిశ్రమ ద్వారా ఉత్పత్తి కాబోతుంది. 2029 సంవత్సరానికి మొదటి ఉత్పత్తి మనకు బయటకు రాబోతుంది. ఈ విధంగా చూసినప్పుడు ఇది ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ MSR సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. Malabar Golden Diamonds, the responsible jeweler. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జల్ జీవన్ మిషన్ 2.0 ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం, కేంద్ర మంత్రి సిఆర్ పటేల్. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. నాలుగు రోజుల పర్యటనలో కుప్పం చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. బాలి హౌస్ పరిశ్రమకు స్థల పరిశీలన చేసిన చైర్మన్ షబీర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే థామస్. అభిమాన నేత సీకే బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు. విజయవాడలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో కీలక సమావేశం. గుంటూరు అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక సమీక్ష, పనులు వేగవంతం చేయాలని ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.